అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై చేయబోయే ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఇప్పటికే పలు శాఖలపై రివ్యూ చేసిన సీఎం ఆయా అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై చేయబోయే ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఇప్పటికే పలు శాఖలపై రివ్యూ చేసిన సీఎం ఆయా అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై చేయబోయే ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఇప్పటికే పలు శాఖలపై రివ్యూ చేసిన సీఎం ఆయా అంశాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే మొదటి కేబినెట్ ఏర్పాటు చేయడం జరిగింది. రెండో కేబినెట్ కొద్దిసేపటిగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రెండో కేబినెట్ సమావేశమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా జరుగుతున్నటువంటి కేబినెట్ లో రేపు గవర్నర్ చేసేటటువంటి ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలపబోతుంది. దీంతో పాటు మరొకవైపు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు వరుసగా పలు శాఖలకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ శాఖలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా చేసినటువంటి రివ్యూలకు సంబంధించినటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా ఈ మంత్రిమండలిలో చర్చించేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ముఖ్యంగా రేపు జరిగేటటువంటి గవర్నర్ ప్రసంగం తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, తాజా రాజకీయ పరిస్థితులతో పాటు మరొకవైపు ఇప్పటి వరకు కూడా ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి అంశంలో ఒక శ్వేతపత్రం అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ నాగేంద్ర.